నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిది, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిది. సో ఆయనకి ఇష్టం లేని దాన్ని కోరుకుంటున్న అనుభవం ఉన్నది. ఆయన దృష్టికి ఏది చెడ్డదో దానిని చేస్తున్న అనుభవంలో ఉంటున్న సమయం ఆయన నేనును వారిని మోసంలో ఉంచుతానని చెప్తున్నారు. ఆయన దృష్టికి ఏది చెడ్డదో అది మనకి చెడ్డదిగాను, ఆయనకి ఇష్టము కానిది మనకి కానిదిగాను ఉండాలి. ఆయన దృష్టికి ఏది ఇష్టము లేదో అది మనకి కూడా ఇష్టం లేని దానిగా మారాలి. దానినే మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగానే కొన్ని మాటలను చూద్దాం రండి. సామెతలు 24వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చూడండి. 17-18 వచనాలు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. శత్రువు పడినప్పుడు ఏం చేయద్దట? సంతోషించ. వాడు తొట్టిల్లిపోయినప్పుడు ఏం చేయద్దట? మనసు అంటే బయటికి అయ్యో అనొచ్చు, కానీ మనస్సులో మంచి పని, చాలా మంచి పని అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా? అలా కూడా ఆలోచన చేయడం దేవునికి ఇష్టం లేదట. దేవునికి అది అసహ్యమైన కార్యమట. చెప్పండి, ఎటువంటి కార్యం? అసహ్యమైన కార్యం. అసహ్యమైన కార్యమట. ఎందుకు ప్రభు అలా చెప్తున్నారు? ఎందుకు అంటే ఒకవేళ ఆ వ్యక్తి మార్పు పొందడానికి ఆ సిచ్యువేషన్ కారణమేమో. చెప్పండి అన్నమాట. ఆ వ్యక్తి మార్పు పొందడానికి కారణమే. అప్పుడు ఆ వ్యక్తి మార్పు పొంది దేవునితో ఐక్యమైపోతాడు. దూరంగా ఉన్న మనం ఏమైతాం? ఒకవేళ మనమే గనక అసహించుకునే, లేకపోతే మనమే గనక అలా మనసును ఉల్లసించే అనుభవంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి లేదా మన శత్రువు మీద ఆయన మనసు తిప్పుకుంటారు, మన మీద ఆయనకి అసహ్యం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? ఆయన న్యాయ విధులు నేర్చుకుందాం. ఒకరితో ఒకరు చెప్పండి, ఆయన న్యాయ విధులు నేర్చుకుందామని. ఆయన న్యాయ విధులు నేర్చుకుందాం. గమనించండి, శత్రువు కూలినప్పుడు లేదా శత్రువు పడిపోయినప్పుడు సంతోషించద్దట. ఒకవేళ దేవుడు అసహ్యించుకుంటారట. యెహోవా అది చూచి అసహ్యించుకొని. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏది ఇష్టమో అది చెయ్యకుండా, దేవునికి ఏది ఇష్టము లేదో
అది చేస్తున్న అనుభవం ఇది ఒకటి చాలా చెప్పండి. దేవుడు అసహించుకునే లెవెల్లో ఎందుకు మన జీవితాలు పడిపోవాలి అని న్యాయ విధులు నేర్చుకుందాం. అప్పుడు ఎలా ప్రవర్తించాలో గ్రహింపు వస్తుందండి. సో శత్రువు పడినప్పుడు సంతోషించద్దు. చెప్పండి అన్నమాట. శత్రువు పడినప్పుడు సంతోషించొద్దు. శత్రువు తొట్టిల్లబడినప్పుడు మనసులో ఉల్లాసించే అనుభవం వద్దు. వాని మీద నుండి తన కోపము త్రిప్పుకోవడానికి నీ సంతోషం కారణం కావచ్చు. వాని మీద నుండి ఆయన కోపాన్ని త్రిప్పుకోవడానికి నీ మనస్సులో పడిన ఉల్లాసం కారణం కావచ్చు. అంటే మీకు అర్థమైందా? నీ శత్రువు పడినప్పుడు నువ్వు బాధపడ్డావు అనుకో, నీ శత్రువు పడినప్పుడు నువ్వు మనస్సులో కష్టం అనిపించి అయ్యో అని బాధపడుతున్నావు అనుకో, దేవునికి నీ పట్ల అసహ్యం ఉండదు. రెండవది, ఆయన కోపం త్రిప్పుకుంటాడా అలాగే ఉంటుందా? ఏమైంది చెప్పండి. నువ్వు సంతోషించినప్పుడు ఆయన కోపం తిప్పుకుంటారు, ఆయన కోపాన్ని తిప్పేసుకుంటారు. కానీ నువ్వు బాధపడినప్పుడు ఏం జరుగుతుంది? ఆ కోపం అలా చెప్పండి అమ్మా నిలిచి ఉంటుందని. అంతే కదా ఉన్నారా అందరూ? అర్థం కాలేదా? శత్రువు పడిపోయినప్పుడు నువ్వు సంతోషించకూడదు. ఒకవేళ నువ్వు సంతోషిస్తే ఆయన దేవుని యొక్క కోపం ఆ వ్యక్తి మీద నుండి తిప్పుకొని ఆయన ఎవరైతే సంతోషిస్తున్నారో వారి మీద అసహ్యపడతారట. అప్పుడు ఆపోజిట్ లో జరగాలి అంటే ఆపోజిట్ లో జరుగుతుంది. శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషించకుండా నువ్వు బాధపడుతూ అయ్యో అన్న ఫీల్ ఒకటి ఉంటుంది చూసావా? అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు సమాధాన పడతావు, కానీ దేవుని కోపం అలా నిలిచి ఉంటాడు. నేనేమన్నా అంటే దేవుని దృష్టికి ఏది చెడ్డదో అది చెయ్యొద్దు అంటున్నా. దేవుని దృష్టికి ఏది చెడ్డదో తెలియాలి కదా. ఇప్పుడు దేవుడు దేన్ని అసహించుకుంటున్నారు ఇప్పుడు మనకి అర్థం అవ్వాలి కదా. దేన్ని అసహించుకుంటున్నారు? శత్రువు పడినప్పుడు సంతోషించే స్వభావాన్ని అసహించుకుంటున్నారని చెప్పండి. పడినప్పుడు సంతోషించకూడదని దేవుడు శత్రువు పడినప్పుడు సంతోషించే అనుభవం దేవుడు అసహించుకుంటున్నారు. ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ప్రభా మమ్మల్ని క్షమించండి, మీరు అసహించుకున్నది మాకు అసహ్యంగా మారాలి. శత్రువు పడినప్పుడు తొట్టుపడినప్పుడు మనస్సులో మంచి పని జరిగింది అనే ఆలోచన మానవ సహజంగా మాకున్నది. అది ఈ రోజు నుండి మాకు దూరం అవునుగాక. ఆమేన్. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అనుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి.
పరిశుద్ధుడా వందనాలు ప్రభా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా. మీ దృష్టికి ఏది చెడ్డదో ప్రభా నాయన, ఏది మీకు ఇష్టం లేదో ప్రభా నాయన, మేము దేనిని కోరుకోవాలో ప్రభా నాయన, దేనిని అసహించుకోవాలో ప్రభా నాయన, మీరు మాకు తెలియజేస్తున్నటువంటి విధానం కొరకు రాజా మీకు స్తోత్రము తండ్రి. స్తోత్రమయ్యా. మీకు ఇష్టం కాని దానిని కోరుకుంటే ప్రభా నాయన తండ్రి, ప్రభా నాయన ఎటువంటి మోసంలో పడతాము ప్రభా నాయన. స్తోత్రం తండ్రి. మేము భయపడే వాటిని ప్రభా నాయన మరి మా మీదికి ఏ రీతిగా వస్తాయో ప్రభా నాయన మీరు తెలియజేస్తున్నారు నాయన. అందుని బట్టి వందనాలు ప్రభా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం ప్రభా నాయన. శత్రువును సైతం నాయన క్షమించగలిగినటువంటి ప్రభా నాయన మార్గములను ప్రభా నాయన మీరు మాకు తెలియచేస్తున్నారు. అందుని బట్టి వందనాలు ప్రభా. నిజమే తండ్రి, అనేకమైనటువంటి సార్లు ప్రభా నాయన మరి పైకి ప్రభా నాయన మరి నాయన మా శత్రువు తోలినప్పుడు ప్రభా నాయన మేము బాధపడుతున్నామని చెప్తాము, కానీ ప్రభా నాయన హృదయంలో అనేకమైనటువంటి సార్లు సంతోషించినటువంటి సందర్భం ప్రభా. స్తోత్రం తండ్రి. క్షమించండి దైవమా నాయన. మీరైతే తెలియజేస్తున్నారు, శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు, వారు తొట్టిల్లినప్పుడు నీ మనస్సును ఆనందింపవద్దు, ఉల్లసింపవద్దు అని ప్రభా నాయన తండ్రి. ప్రభా నాయన స్తోత్రం తండ్రి. ప్రభా నాయన ఈ వాక్యమును ప్రభా నాయన మా క్రియలలో చూపించగలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ మెట్టులోకి ప్రభా నాయన మమ్మలను దయతో లేపండి తండ్రి. మీకు వందనాలు ప్రభా నాయన. ఇదే కదా ప్రభా నాయన మీకు ఇష్టమైనటువంటి కార్యం ప్రభా నాయన. ఇది మీకు ఇష్టం అని తెలిసినప్పుడు ప్రభా నాయన మేము దీనిని సంతోషముతో చేయవారముగా ప్రభా నాయన ఉండట కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి నాయన. ప్రభా నాయన అది మానవ సహజంగా అని ప్రభా నాయన మేము అనుకుంటాం, కానీ అది కాదు అని ప్రభా నాయన మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి దైవమా నాయన అట్టి మార్గంలో నాయన నడిచేటటువంటి కృపను దయచేయండి తండ్రి. శత్రువు తూలినప్పుడు ప్రభా నాయన మా ఉల్లసింపక ప్రభా నాయన సంతోషింపక ప్రభా నాయన ఉండేటటువంటి వారముగా ప్రభా నాయన ఉండటి కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి. ఇంతవరకు ప్రభా నాయన అట్టి ప్రభా నాయన చేసిన దానిని బట్టి ప్రభా నాయన తండ్రి నాయన క్షమించమని అడుగుతున్నాం అయ్యా. సహాయమును దయచేయండి తండ్రి, సహాయమును దయచేయండి తండ్రి. ప్రభా స్తోత్రము తండ్రి, స్తోత్రం అయ్యా. స్తోత్రులు రాజా, స్తోత్రాలైనా స్తోత్రాలు మా తండ్రి. స్తోత్రం మా ప్రభా. అది చూసి మీరు ఎంతగా ఆశ్రయించుకుంటున్నారు ప్రభా నాయన. ఇది నాకు ఇష్టం లేని కార్యం అని మీరు తెలియజేస్తుంటారు తండ్రి. ప్రభా నాయన పాటించుట కొరకైనటువంటి కృపను అట్టి మార్గంలో నాయన నాయన నడుచుట కొరకైనటువంటి కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, శత్రువు కూలినప్పుడు లేదా శత్రువు పడిపోయినప్పుడు ఎలా ఉండాలి, దేవునికి ఆ విషయంలో ఆయన బిడ్డలు ఎలా ఉండడం ఇష్టమో మనకు అర్థం అవడం కోసం మనం ఇంకొక ఏరియాకు వెళ్ళి వద్దాం, ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం. రండి వెళ్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చెప్పండి, దేనిని అసహించుకోవాలి? చెడ్డదానిని అసహించుకోవాలి.
అసహించుకోవాలట. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలట. చెడ్డదానిని అసహించుకొనుడి, మంచి దానిని ఏం చేయాలి? హత్తుకోవాలి. 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 అర్థమైందా? ఒకసారి గమనించండి. ఏదైనా వనంలో ఎప్పుడైతే మంచి చెడ్డల వృక్షం యొక్క ఫలం తిని దేవుడు వద్దు అని చెప్పిన ఫలం తినిన సమయం తిన్నామో, ఆజ్ఞ నుండి తొలగిపోయామో, మనం భయంకరమైన చీకటిలో, మరణంలో పడిపోయాం. అప్పుడు మనకి జరిగిన కార్యం ఏంటో తెలుసా? దేవునికి అసహ్యమైనది మనకి ఇష్టంగాను, దేవునికి ఇష్టమైనది మనకి అసహ్యంగాను మారిపోయింది. అవును, ఒక భార్య భర్తగా ఉన్నారు. నీవు నాకిచ్చిన స్త్రీయే ఈ ఫలములు ఇస్తే నేను తిన్నాను అని చెప్తున్న అనుభవంలోకి వెళ్ళిపోయాడు. సాటి అయిన సహకారిగా ఇవ్వబడిన ఆమెను కవర్ చేసి ప్రొటెక్ట్ చేయలేని అనుభవంలోనికి ఆనాటి ఆదాం వెళ్ళిపోతే, మరి నూతన నిబంధన ప్రారంభంలోనే తనది కాని ఒక గర్భమును, శిశువును, తల్లిని సంరక్షిస్తున్న అనుభవంలో యోసేపు ఎలా వెళ్ళాడు? దావీదు కుమారుడైన యోసేపు తనకి తెలియని, తనకి సంబంధమే లేని గర్భమును మోస్తున్న తన భార్యను, కాబోయే భార్యను ఎలా ప్రొటెక్ట్ చేశాడంటున్నా నేను. ఆ ప్రేమ లెవెల్ అర్థమవుతుందా? ఒక పండు మేమిద్దరం కలిసి తిన్నాం, మమ్మల్ని క్షమించండి అనలేకపోయిన ఆదాం, కానీ గర్భంలో ఉన్న ఫలంను బట్టి, దేవుడు చెప్పిన మాట కళను బట్టి తల్లిని, శిశువును కాపాడుతున్న అనుభవంలోకి వెళ్ళిన యోసేపు ఎలా సాధ్యమైంది అంటున్నా నేను. ఎలా సాధ్యమైంది? దేవుని చిత్తం ఏమిటో ఎరిగి దాని ప్రకారం నడుస్తున్న ఒక అనుభవం ఈరోజు నేర్చుకుందాం మనం. చెప్పండి, దేవుని చిత్తం ఏదో ఎరిగి నడుచుకుందామని. దేవుని చిత్తం ఏదో ఎరిగి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని చెప్పిన ప్రభు ఎలా ప్రయాసపడాలో నేర్పిస్తున్నారు. ఆయనకి ఏది ఇష్టమో ఇక్కడ వివరిస్తున్నారు. సహోదర ప్రేమ విషయంలో ఒకరిని యందు ఒకడు అనురాగము కలవారై, ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనుడి. నీ పక్కవాడు నీకు తక్కువగా కనబడడానికి వీల్లేదు. నీ పక్కవాడు నీకు ఘనముగా కనపడాలి. ఎవరికైనా అనిపించవచ్చు, నిన్నగాక మొన్న వచ్చారని. లేదు నాన్న, నీకు నిన్న కాదు, మొన్న కాదు, ఎప్పుడు వచ్చినా దేవుని దృష్టిలో వాళ్ళు ఏర్పాట్లో ఉన్నవారే. 5 గంటల సమయానికి పనికి వచ్చిన వాడు 9 గంటలకు, 3 గంటలకు ఇలా పనిలో చేరిన వాడు సీనియర్ కావచ్చు. కానీ సాయంత్రం 5 గంటలకి పనిలోనికి వచ్చిన వానికి కూడా ఒకటే జీతమును నిర్ణయించిన దేవుడు. మేము ముందు నుంచి ఉన్నాం అని వారు వ్యసనపడ్డానికి గాని, అసహ్యపడ్డానికి గాని, కోపపడ్డానికి గాని,
వీలు లేదు. ఎందుకంటే పనిలో చేర్చుకున్నవాడు దేవుడు. ఆ ఏరియాలో నాకు దొరికినట్టే జీతం తనకి కూడా దొరికింది అని సంతోషిస్తున్న లెవెల్ ఉందనుకోండి, దేవుడు ఆ వ్యక్తిని ఘనపరుస్తారు. ఆమేన్. అలా ఆయన న్యాయ విధులు మనం నేర్చుకుందాం. ఆయనకి ఇష్టము కాని దానిని మనకి ఇష్టం కాని దానిగా ఎంచుకుందాం. ఎందుకంటే ఆయనకి ఏది ఇష్టం లేదో అది ఈ లోకం నీతిగా మార్చింది. ఈ లోక నీతిగా మార్చింది. ఆయనకి ఏది ఇష్టమో అది ఈ లోకం అసహ్యమైన దానిగా మార్చింది. అవునండి. మీరు చూడండి, ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే అర్థమవుతుంది. ఆసక్తి విషయంలో మంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆసక్తి విషయంలో ఏమవద్దట? మాంద్యులు కావద్దట. మందత్వం రానివ్వద్దు. మనకి ఆరంభంలో ఆసక్తి చాలా అధికంగా ఉంటది. రాను 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 ఆసక్తి సన్నగిల్లిపోతా ఉంటుంది. అలా కాదట. ఆత్మలో తీవ్రత పెరగాలట. చెప్పండి, ఏమవ్వాలి? ఆత్మలో తీవ్రత పెరగాలి. ఆత్మలో తీవ్రత గలవారై అంటే అది పెరుగుతున్న అనుభవంలోకి వెళ్తూ ప్రభువును సేవించాలట. మనము ప్రారంభించినప్పుడు ఉన్న ఆసక్తి సన్నగిల్లిపోతుంటే జాగ్రత్త పడాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు చూడండి. ఎందుకు చెప్తున్నారు? పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఆతిథ్యం విషయంలో ఏమీ తక్కువ చెయ్యొద్దు. శ్రద్ధగా చెయ్యాలట. చెప్పండి, ఏం చేయాలి? శ్రద్ధగా చేయాలి. మిమ్మల్ని అసహించు వారిని దీవించుడి. దీవించుడు గాని శపించవద్దు. మిమ్మల్ని హింసించువారు, చెప్పండి, శత్రువుని ఎలా గుర్తుపడతావు? వారు ఏం చేస్తారు? హింసిస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? శత్రువు హింసిస్తారు. అసలు నీకు వారు శత్రువుగా ఎలా మారుతారు నాన్న? నేను శ్రమ పెడతారు, హింసిస్తారు, బాధ పెడతారు. ఆ టైం నీకు అర్థమవుతుంది ఎందుకు స్పిరిట్ లో సెట్ అవ్వట్లేదని. అవునా? ఆ సమయం ఎలా బిహేవ్ చేయాలో ఈరోజు ప్రభు నేర్పిస్తున్నారు. దేవునికి ఏది ఇష్టమో నేర్పిస్తున్నారు. దేవునికి ఏది ఇష్టం లేదో చెప్తున్నారు. చెడ్డదానిని మనం విడిచిపెడదాం. ఆయనకి ఏది చెడ్డది అనిపిస్తుందో అది విడిచిపెడదాం. ఆయనకి ఇష్టం లేని మనం కోరుకోవద్దు. ఆయనకి చెడ్డది అనిపిస్తున్నది మనకి కూడా చెడ్డదిగా కనబడును గాక. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి తెలుసా? మిమ్మల్ని హింసిస్తున్న వారిని మీరేం చెయ్యాలంటే దీవించాలా. దీవించాలి. దీవించుగాని శపించవద్దట. నానా, నీకు అసలు హింసించే వాళ్ళనే శపించే అధికారం లేదంటే ఇక నిన్ను ప్రేమించే వారిని ఇంకేం చేయాలి? నెత్తిని పెట్టుకొని చూసుకోవాలి. ఆమెనండ్రే. అంటే కలహం నీ యొద్ద నుంచి స్టార్ట్ అవ్వకూడదు. కోపం నీ యొద్ద నుంచి స్టార్ట్ అవ్వడానికి వీల్లేదు. దేవునికి ఉన్న రోషము అధికమవుతుంది ఆ సమయం. అర్థమవుతుందా? ఇంకా చూడండి, మిమ్మల్ని హింసించు 14వ వచనం, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. దీవించుడు గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. అసలు నేను హింసించే వారినే నువ్వు
శపించలేని అనుభవంలో ఉన్నప్పుడు నీతో సంతోషంగా ఉన్న వారితో నీ సంతోషం అధికమవుతుందా లేదా? అవుతుంది. కమోన్, సంతోషించండి అంతే. నీతో మనస్సు కరిగి ఉండలేకపోతున్నారా? వర్రీ అవ్వకు, వారిని కూడా దీవించు. బ్లెస్డ్. ఇంకా చూడండి, ఏడ్చువాటితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. హెచ్చు వాటి యందు మనస్సుంచదట, తగ్గు వాటి అందే మనస్సుంచాలట. అప్పుడు మాత్రమే తన అధికమైన బుద్ధిని అనుగ్రహించేవాడు ఆయన. ఆశ్చర్యమైన ఆలోచన అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు ఈ రోజు మన ఆలోచన విధానంలో మార్పులు తేవట్లేదా? చెప్పండి. ఈ రోజు మనం ఎటు నడుస్తున్నామో మనం ప్రశ్నించుకునే విధంగా మన ముందు అనేక పరిస్థితులు పెట్టి ఏం చేసావో చూసుకో, ఇక మీద అలా చెయ్యకు అనే హెచ్చరిక దొరకట్లేదా? దొరుకుతుంది. ఆమె ఇది కదా అనుభవ జ్ఞానం, సత్య విషయమైన అనుభవ జ్ఞానం. చెప్పండి అన్నమాట. సత్య విషయమైన అనుభవ జ్ఞానం. అబద్ధికుని యొక్క ఇష్టము చొప్పున నడిచిన కాలం చాలు, అబద్ధికుని యొక్క చిత్తం నెరవేర్చిన కాలం చాలు. నీ దేవుడు న్యాయవంతుడు, నీ దేవుడు నీతి న్యాయములు కలవాడు, అటువంటి కొలనులు కలిగిన వాడు. ఆయన చెప్పు సంగతుల్లో నడుచటం మంచిది. ఎక్కడ మారాలో చూపించు ప్రభు అని అడుగుతున్నాం కదా. ఇదిగో ఈ ఏరియాలో మార్పు పొందమని ప్రభు సూచిస్తున్నారు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయుడి. నువ్వు ఎప్పుడైతే నీ శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషిస్తావో, ఎందుకు ప్రభు సంతోషించొద్దని చెప్పారు అంటే, నువ్వు సంతోషించినప్పుడు దేవుని పగ తగ్గిపోతుంది. అర్థమైందా? నీ శత్రువు పడినప్పుడు సంతోషించొద్దు, ఎందుకంటే దేవుడు పగకి చోటు కావాలి. నువ్వు సంతోషించిన సమయం దేవుని పగ తగ్గిపోతుంది. కానీ నువ్వు సంతోషించకుండా ఉన్న సమయం, నువ్వు దీవిస్తున్న సమయం, నిన్ను హింసించుచున్న వారిని దీవిస్తున్న అనుభవంలో ఉన్న సమయం, దేవుని పగ, దేవుని ఉగ్రత లోపలికి వస్తాయి, ఇంటర్ఫీర్ అవుతాయి. చెప్పండి, నీ పగ ఎంత కొంచెం, దేవుని పగ ఎంత ఎక్కువ. మీకు అర్థమైందా? చిన్న పిల్లలు లాగి పెట్టి కొట్టారనుకోండి, పెద్ద దెబ్బ తగులుతుందా, చిన్న దెబ్బ తగులుతుందా? చెప్పండి. చిన్న పిల్లలండి, చిన్న చేతులతో కొట్టారు, చిన్న దెబ్బ తగులుతుందా, పెద్ద దెబ్బ తగులుతుందా? ఇటు చూడండి, మీకు గ్రూప్ లో ఫోటో షేర్ చేస్తున్నాం, చూడండి. చూడండి, గ్రూప్ లో ఫోటో షేర్ చేస్తాం, చూడండి.
ఇప్పుడు చిన్న పిల్లలు దెబ్బ కొడితే చిన్న దెబ్బ తగులుతుంది. అదే దేవుని చేత కొడితే చెప్పండి ఏమవ్వాలా? పెద్ద దెబ్బ తగులుతుంది. అవునా? ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు అనుకోండి, వాడు ఒకటి కొట్టాడు, వీడు ఒకటి కొట్టాడు, చెల్లి అయిపోయింది. అలా కాకుండా కొట్టించుకుని ఇంటికి వచ్చాడు అనుకోండి, తల్లిగా తండ్రిగా నువ్వు వెళ్ళవా? వెళ్ళవా? మా పిల్లవాడిని కొట్టాడండి, ఎందుకు కొట్టాడని అడగడానికి నువ్వు వెళ్ళవా? కనీసం నీ హృదయంలో పెట్టుకోవా? ఆలోచన చెయ్యవా? అలా దేవుని పగకు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలట. ఇంకా చూడండి ఆ ఏరియాలో ఇంకెంత మాట చెప్తున్నారో. పగ తీర్చుకొనుట నా పని. చెప్పండి. పగ తీర్చుకొనుట నా పని. పగ తీర్చుకొనుట నా పని అంటున్నారు. నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. ఏం లెవెల్ అండి ఇది? శత్రువు పడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు ఏం చేయాలా? భోజనం పెట్టాలా? చెప్పండి. భోజనం పెట్టాలా. ఆకలితో ఉంటే ఏం చేయాలట? నీకు మంచి పని అయిందని చెప్పకూడదు. ఏం చేయాలా? భోజనం పెట్టాలి. దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. నువ్వు వాళ్ళు పడిపోయినప్పుడు నువ్వు సంతోషించవనుకో, దేవుడు అసహ్యం మన రుచి చూస్తాం, దేవుడు అసహించుకోవడం చూస్తాం. అలా కాకుండా వాడిని దీవిస్తూ, వాడు ఆకలిగా ఉన్నప్పుడు వానికి అన్నం పెడుతూ, వాడు దాహంగా ఉన్నప్పుడు వాడు దప్పికను తీరుస్తూ ఉంటే ఆ అనుభవాన్ని ప్రభు ఎలా చూస్తున్నారు తెలుసా? నీ శత్రువు మీద ఆయన నిప్పులు కుమ్మరిస్తారట. మన మామూలుగా నిప్పులు జరుగుతున్నప్పుడు నిజంగా పగ తీర్చుకుంటూ, లేకపోతే ఆ అనుభవంలో ఆయన కోపం చల్లారిపోద్ది, ఆయన కోపం తిప్పుకుంటారు. కానీ మనం ఆ ఏరియాలో కూడా ప్రేమించగలిగితే అక్కడ ఆయన నిప్పులు కుప్పగా పోస్తారట. అర్థమవుతుందా? సహవాసంలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు ప్రభు. ఆమేన్. చెప్పండి, ఎక్కడ నేర్పిస్తున్నారు? సహవాసంలో ఎలా ఉండాలో చెప్పాలి. సహవాసంలో ఎలా ఉండాలి? ఇంకా చూడండి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇదంతటికీ కూడా ఒక మాట మూలంగా చదువుకుందాం. 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ లోక మర్యాద చొప్పున ఎలా నడవాలి అని మనం ఈ లోక నీతిని నేర్చుకుని దాని ప్రకారం నడవడానికి ట్రై చేస్తూ ఉంటాం. శత్రువు తరపున ఎలా మాట్లాడాలి, శత్రువుని ఎలా చూడాలా, శత్రువు గురించి ఎలా ఆలోచించాలా అని ఈ లోకం ఆమోదిస్తుందా లేదా అని మనం సరిపోల్చుకుంటూ ఆలోచన చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటాం. కాదు, దేవుని చిత్తం ఏదో ఇప్పుడు మనం కనుగొనాలట. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలట. ఉత్తమమైనది ఏది, అనుకూలమైనది ఏది, సంపూర్ణమైనది ఏది అని ఆయన చిత్తం, ఆయన అనుకూల చిత్తం ఏది, ఆయన ఉత్తమమైన చిత్తం ఏది, ఆయన సంపూర్ణమైన దేవుని చిత్తం ఏది అని పరీక్షించి తెలుసుకొని
అది చేయాలని మనస్సు మార్చుకొని రూపాంతరం పొందాలట. అప్పుడు మాత్రమే ఆయనకి ఇష్టం లేనిది మనకి ఇష్టం లేనిదిగా, ఆయనకి ఇష్టమైనది మనకి ఇష్టమైనదిగా మారుతుందట. ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయకుండా, ఆయనకి ఇష్టం లేని దాన్ని కోరుకోకుండా మన మనస్సును మార్చుకోవడానికి రెడీ అవుదామా ఈరోజు? చెప్పండి. ఆయనకి ఏది అసహ్యమో ఈరోజు అర్థమైందా? శత్రువును బట్టి ఆయన ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఆలోచించాలో నేర్పిస్తున్నారు. నీ శత్రువుని ఎదురుగుండా కూలిపోబోతున్నారు. ఆ సమయం ఎలా ఆలోచన చేయాలి అని ఈరోజు ముందుగానే ప్రభు నేర్పిస్తున్నారు. చెప్పండి, ఏం చేయాలని నేర్పిస్తున్నారు? ముందుగానే ప్రభువు శత్రువుని బట్టి ఎలా ఉండాలో నేర్పిస్తున్నారమ్మా. నీ శత్రువుని ఎదురుగుండా కూలిపోతారు. అప్పుడు నువ్వు సంతోషించద్దు. మనస్సులో జరుగుతున్న ఉల్లాసం ప్రభు చూస్తున్నారు. మనస్సులో ఒక నిట్టూర్పు రావాలి. మనస్సులో నువ్వు వారిని దీవించాలి. అప్పుడు నువ్వు నెత్తి మీద కుప్పగా నిప్పులు పోసిన వాడవుతావు. అలా కాకుండా నువ్వు సంతోషిస్తూ మంచి పని అయిందని చెప్పి నిప్పులు కుప్పగా పోస్తున్న అనుభవం ఉందనుకో, దేవుని ఉగ్రత కోపము త్రిప్పబడుతుంది. నీ ప్రవర్తనను బట్టి ఆయన యాటిట్యూడ్ అక్కడ మార్చుకుంటారట. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన న్యాయ విధులు అర్థం చేసుకుని ఆయనకి ఇష్టమైన దాన్ని చేయడానికి ఈరోజు సిద్ధపడదామా? ఆయనకి ఇష్టం లేనిది జరిగించిన కాలం ఇక చాలు కదా. ఆయనకి ఇష్టమైన దాన్ని నేను చేయడానికి రెడీ అవుదాం. ప్రార్థన చేసుకుందాం. అక్క, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.